రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీల పారదర్శకతపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం. జీవో 80 ప్రకారం 4 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన వైద్యులను 40% మించకుండా బదిలీలు చేపడుతుండడం హర్షణీయమన్నారు. 10 ఏళ్లుగా బదిలీలు లేక వైద్యులు ఇబ్బంది పడ్డామన్నారు. బదిలీలపై కొన్ని వైద్య సంఘాలు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక వాచ్ డాగ్ లాగా మరి జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటే మరి అక్కడ ఎక్కడ కూడా అవినీతి జరగకుండా జీవో 80 ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ జరిగేటట్టు చూడడానికి మేమందరం కూడా ప్రయత్నం చేసి ఈరోజు జీవో 80ని ట్రాన్స్పరెంట్గా ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్తోని మాట్లాడుతూ సహకరిస్తూ మరి ఈరోజు జీవో 80ని పూర్తిగా ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినందుకు మరి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మా పైన మా హిట్స్ మీద గత కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు, అవినీతి వార్తలు పూర్తిగా అవాస్తవము. ప్రభుత్వము 80 జీవోను తూచా తప్పకుండా పాటించింది. మేము దాన్ని వాచ్డాలాగా ఉంటూ టీటీడీఏ అందరికీ న్యాయం చేయడం జరిగింది. ఒక్క తప్పు కూడా జరగలేదు. ఒక్క తప్పు జరిగినటువంటి నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘము దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము దేనికైనా ఎదుర్కోవడానికి సమ్మతంగా ఉన్నాము. ఈ జనరల్ ట్రాన్స్ఫర్ చాలా బ్రహ్మాండంగా, పారదర్శకంగా, నిజాయితీగా జరిగింది. దీని వెనుక కింది నుంచి పై వరకు అధికారులందరూ ఇన్వాల్వ్ అయి నిష్పక్షపాతంగా, నిజాయితీగా జీవో ఎంఎస్ నెంబర్ 80ని ఫాలో అవడం జరిగింది. కొంచెం సీనియర్ లిస్ట్ అటు ఇటు అయినది. దాన్ని ఇమ్మీడియట్ గా మేము వాళ్ళ దృష్టికి, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం వాళ్ళ దృష్టికి తీసుకోవడం ద్వారా వాళ్ళందరూ రెక్టిఫై చేశారు. రెక్టిఫై చేసి క్రమ పద్ధతిగా 40% మించకుండా డిఎంఈలో కానీ, వైద్య విధాన పరిస్థితుల్లో కానీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో కానీ చేయడం జరిగింది. సో ఇది నిష్పక్షపాతంగా నిజాయితీ